ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనము ధ్యానించుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనలా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు వాస్తవంగా తన సేవలో అన్య జనాంగానికి ఒక వెలుగుగా దేవుడు తనను పిలిచాడని అనేక చోట్ల ఆయన అద్భుత సాక్ష్యం చెప్పాడు. చాలాసార్లు తన స్వకీయులైనటువంటి యూదుల దగ్గరకు వచ్చినప్పుడు యూదులు ఆయనను అనేక విధాలుగా హింసించడం, కొట్టడం, జైల్లో వేయడం, ఇలాంటి అనేకమైన కార్యములు తన ఎడల జరిగించుకుంటూ వస్తున్నారు. అయితే అద్భుతమైన విషయం ఏమిటంటే, ఎంత అన్యుల మధ్య ఆయన పని చేసినప్పుడు కూడాను, అద్భుతమైన విషయాలు వివరించినప్పుడు కూడాను తను అంటున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. నాకు చాలా హృదయంలో దుఃఖము, హృదయంలో మానని వేదన ఉంది. ఎందుకు? ఆ దుఃఖానికి కారణం ఏమిటి? ఆ హృదయంలో అంత వేదన కలగడానికి కారణం ఏమిటి? ఆయన చెప్తా ఉన్నాడు కదా, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. అది మనస్ఫూర్తిగా నిజమే నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో ఆ దుఃఖానికి కారణము, ఆ వేదనకి కారణము ఏమిటో ఆయన తన హృదయంలో బాధపడుతూ ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంతరంగములో తన ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి వేదనకరమైన అనుభూతి పుట్టించున్నాడు. మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది, అందరికీ రక్షించగలుగుతున్నాను, అందరికీ ప్రభువులో నడిపించగలుగుతున్నాను, కానీ ఈరోజు నా సొంత ప్రజలకు, నా యూద జనాంగానికి ఏమీ చేయలేకపోతున్నాను. ఆయన ఆ మాట చెప్తూ, సాధ్యమైనలా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండగోరుదును. అయ్యో, నా సహోదరులు రక్షించబడడానికి సాధ్యమైతే యేసు నుంచి వేరే శాపగ్రస్తుడై నేను ఉండాలనుకుంటే ఉంటాను, కానీ నా ప్రజలు ఆత్మీయంగా రక్షించబడాలి. ఎందుకంటే దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యములు, దేవుడు వారి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు చాలా. ఆ 4-5 వచనాల్లో అద్భుతమైన మాటలు వివరిస్తున్నాడండి అపోస్తలుడైన పౌలు. ఆ 4వ వచనంలో వీరు ఇశ్రాయేలీయులు అంటే దేవునితో పోరాడి ఐగుప్తు బానిస నుంచి కానాను దేశానికి వచ్చి ప్రవేశించినటువంటి యోధులు.
దేవునితో పోరాడి గెలిచిన ప్రార్థన వీరులు, అబ్రహాము సంతతి వీళ్ళు ఇశ్రాయేలీయులు. రెండోదిగా ఆయన అంటున్నాడు, దత్తపుత్రత్వమును మహిమను. ఇక్కడ మనం గమనించినప్పుడు దత్తపుత్రత్వం పొందిన వారు, యేసు ప్రభు వారు కుమారుడు వచ్చినప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారందరూ తండ్రి అయిన దేవునికి దత్తత్తు చేయబడిన కుమారులుగా, అనగా ఎంతమంది అయితే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నారో వారికి విడుదల చేసి దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉండే ఆ దత్తపుత్రత్వపు అధికారం ఇచ్చి ఉన్నాడు. తర్వాత మహిమయు, తన మహిమ వారి ఎదుట కనుపరిచిన దేవుడు. ఎందుకు అంటే ఈరోజు ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నా నిజమైన దైవిక మహిమ ఏ ఒక్కరు చూడలేదు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మహిమ చూచిన వారు సీనాయి అరణ్యములో వారు దేవుని మహిమలో నడిపించబడ్డారు. సియోను కొండపైన దేవుని మహిమ చూచిన వారు, తాబోరు కొండపైన యేసయ్య మహిమ చూచిన వారు. అందుకే ఇశ్రాయేలీయులు వారు దేవుని మహిమ చూచిన వారు. తర్వాత వారితో దేవుడు నిబంధన చేశాడు. సీనాయి పర్వతం మీద నిబంధన చేయబడిన జనాంగము వీరు. వీరేదో మామూలు మనుషులు కాదు. ఈరోజు యేసు ప్రభును వారు చంపివేశారు, యేసు ప్రభును ఎరుగలేకపోయారు. కానీ వారు ఎవరు? వారు దేవుని నిబంధన ప్రజలు, నిబంధన చేయబడిన వారు. యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనను ఆయన తను స్థాపించి పాత నిబంధన తన జీవితంలో నెరవేర్చి ఆ పాత నిబంధన ప్రకారంగా బలిగొని ఆయన తన రక్తముతో క్రొత్త నిబంధన స్థాపించాడు. మొట్టమొదటిగా ఆయన అన్య జనములతో ఆ నిబంధన చేయలేదు. కానీ యెరూషలేములో ఇశ్రాయేలీయులైనటువంటి తన 12 మంది అపోస్తులతో ఆ నిబంధనను ఆయన జ్ఞాపకం చేశాడు. తర్వాత దేవుడు ధర్మశాస్త్రమును వారికి అనుగ్రహించాడండి. ధర్మశాస్త్రము అది మనకు తెలుసు. మోసే ధర్మశాస్త్రం అంటే ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు కలిగిన ధర్మశాస్త్రం అనే పుస్తకము వీరికి దేవుడు అనుగ్రహించాడు. లోకంలో ఏ అన్య జనాంగానికి ధర్మశాస్త్రం ఇవ్వబడాలా, కానీ ఇశ్రాయేలు జనాంగానికి ప్రధానమును అర్చనాచారాదులను దేవుడు వారికి నియమించాడు. ధర్మశాస్త్రమును, ప్రధానమును, అర్చనాచారాదులను దేవుడు వారికి నియమించాడు. కేవలము ఇశ్రాయేలీయులలో లేవియ గుంపుకు, లేవియ జనాంగానికి, ఆ గోష్ఠికి తను యాజకులుగా చేసి, ప్రధాన యాజకులుగా, అర్చకులుగా ఆయన నియమించి అర్చనాచారులు వారి ద్వారా ఆయన చేయించాడు. వేరే వేరే వారికి ఆయన యాజకత్వపు ధర్మం ఇవ్వలేదు. 12 మంది ఆ యొక్క గోత్రకర్తలలో లేవీయులకు ఆయన ఏర్పరచుకొని ఈ యొక్క దేవుని యొక్క అర్చనాచారాదులు వారికి అప్పగించాడు. తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానము కూడా వారితోనే దేవుడు చేసి, వాగ్దానములు వారివే. అద్భుతమైన మాటలు. మీకు కానాను దేశంలో ప్రవేశింపచేస్తానని మాట ఇచ్చాడు. కనుక వాగ్దానము నెరవేర్చడానికి ఎర్ర సముద్రము పాయలు చేశాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వం నుంచి విడిపించినప్పుడు 12 రకాల తెగుళ్ళు చేత వారికి సంహరించి ఈ జనాంగానికి విడిపించి వారి ప్రయాణములో ఎర్ర సముద్రమును పాయలు చేసి, దీని అరణ్య ప్రదేశములో బండ నుంచి నీళ్ళిచ్చి వాగ్దాన దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశం
కనాను దేశములో వారికి ప్రవేశింపచేసి ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయేలు అని మనము వింటున్నటువంటి ఆ దేశము, అది ఇజ్రాయిల్ ప్రజలకు ఇచ్చినటువంటి దేశము పేరు. వాగ్దానములు వీరివే. వాక్యములు మనం చూస్తున్నప్పుడు పౌలుడైన పౌలు ఆ మాట స్పష్టంగా తెలియచేస్తూ, పితరులు వీరు వారు. పితరులు అన్నంటే ఎవరు? అబ్రహాము, షాకు, యాకోబు, వీరందరూ కూడా, దావీదు, వీరందరూ కూడా పితరులు. ఈ పితరులు ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క పితామహులు కనుక పితరులు వీరివారు. ఏ గొప్ప నాయకుడు ఏ అన్య జనాంగంలో పుట్టలేదు, వారు ఈ ప్రజలకు ఏమీ చేయలేదు. కానీ ఇశ్రాయేలు దేశానికి దేవుడు నడిపించినప్పుడు ఎవరితో దేవుడు వాగ్దానం చేశాడు? పితరులతో చేసిన వాగ్దానం. అబ్రహాముతో, షాకుతో, యాకోబుతో ఆయన చేసిన వాగ్దానములు నెరవేర్చడానికి ఆయన కార్యములు చేశాడు. అందుకే పితరులు వీరువారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెనో, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ వచనాల్లో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు వీరిలోనే. అద్భుతమైన విషయం కదా. యూదా గోత్రములో, ఇశ్రాయేలీయుల యొక్క వంశములో, యూదా గోత్రములో యేసు ప్రభువారు పుట్టి దావీదు కుమారుడని ఆయన పేరునందు. దావీదు కుమారుడు శారీరకంగా అయిన దావీదు కుమారుడు కాడు, కానీ వాక్యం చెప్తుంది ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన కేవలము ఇజ్రాయిలీ యొక్క జనాంగములో పుట్టిన మాత్రాన శారీరకంగా భౌతికంగా అయిన దావీదు కొడుకు, లేకపోతే ఏదో ఒక ఇశ్రాయేలీయుల ఒకడు, యోసేపు కుమారుడు అని పిలువబడలేదు. దావీదు వంశంలో ఆయన పుట్టినప్పటికీ లూకాసు వార్త 1వ అధ్యాయములో దేవదూత మరియమ్మతో అంటుంది, అమ్మా, నీ గర్భములో పుట్టబోవాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడనబడును. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తున్నావు. యోసేపు యొక్క కలయిక ద్వారా కాదు సుమా, నువ్వు సాక్షాత్తు దేవుని ఆత్మ ద్వారా గర్భము ధరించబోతున్నావు. ఒక పరిశుద్ధుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడుతున్నాడు. కనుక ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్న పూజించబడ్డాడు, భూలోకానికి వచ్చిన ఆయన పూజించబడ్డాడు. అయితే మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు. కానీ భూలోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు దురాత్మ, అంధకార శాతన శక్తులు, సమూహాలు చైనా నిలబడి నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు అని చెప్పి గట్టిగా కేకలు వేసి మమ్మల్ని శిక్షించొద్దు అని ఆయనకు మహిమపరిచినట్లుగా, ప్రార్థించినట్లుగా మనం గమనిస్తాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తుడైన పౌలు యొక్క గుండెలో ఉన్న ఆవేదన ఏంటంటే, ఇన్ని ఆధిక్యతలు ఇశ్రాయేలు కలిగి ఉన్నప్పుడు కూడాను ఎందుకు ఈ యేసు ప్రభును నమ్ముకోలేకపోతున్నారు? ఎందుకు యేసు ప్రభును వారు ఇంకా కలుసుకోలేకపోతున్నారు? అందుకే నేను చాలా వేదన పడుతున్నాను. మనసులో చాలా దుఃఖం ఉంది. అయ్యో, వీరిలోనే కదా యేసయ్య పుట్టాడు, వీరిలోనే కదా మహిమగల సర్వాధికారైన దేవుడు ఆయన ఈ లోకంలో జన్మించాడు, అయినా వీళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారని ఆయన ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. అవును, మన దేవుని నెరిగినప్పుడు మనము బలము కలిగి జీవిస్తాం, శక్తిమంతులుగా జీవిస్తాం, పరిశుద్ధ జనాంగంగా ఎంచబడతాం. రండి, అట్టి దీవెన ప్రభు మనకిచ్చేలాగున తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలకు దీవించండి. ప్రభువా, ప్రతి ఒక్కరూ అంతటా రక్షణ పొందాలి. కేవలం అన్యులే కాదు ప్రభువా, యూదులు, ఇశ్రాయేలీయులు, సకల దేశ ప్రజలు, సకల ప్రాంత ప్రజలు రక్షించబడాలనేది మీకున్న ఉద్దేశము. పోసుడిన పౌలు ఈరోజు ప్రభువా తను ఎంతో ఆవేదనతో ప్రభువా తన యూద జనాంగం, ఇశ్రాయేలీ జనాంగాన్ని
రక్షణ కొరకు ఆయన ఎంత బాధపడుతున్నాడో మేము విన్నాం. కనుక మేమును మా జనాంగము రక్షించబడాలని, మా ప్రజలు రక్షణ పొందాలని మీ పరిశుద్ధ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ అట్టి ప్రభు జీవితము మాకును దయచేయమని, ప్రభు రక్షణ అనుభూతులు అందరూ కలిసి మీ రాజ్యము చేరే పర్యంతరము పరిశుద్ధంగా జీవించే భాగ్యవంతులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ షాలోమ్.